లుంగి కట్టుకుని పక్క ఊరోళ్ళలా కనిపిస్తాడు. పొలం గట్ల మీద కూర్చుంటాడు. సైకిల్ మీద తిరుగుతాడు. కానీ ఏడాదికి 2700 కోట్లు సంపాదిస్తాడు. మైండ్ బ్లాంక్ అయిందా? ఆయన గురించి ఇంకా చెబుతా వినండి. మారుమూల పల్లెల్లో కూర్చొని 180 దేశాల్లో వ్యాపారం చేస్తున్నాడు. 6 కోట్ల మంది కస్టమర్లతో డీల్ చేస్తాడు. ఫార్చ్యూనర్ 500 కంపెనీల్లో 300 కంపెనీలకు కన్సల్టెంట్ గా ఉన్నాడు. 12,000 మందికి ఉద్యోగం ఇచ్చాడు. యాపిల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, మహీంద్రా వంటివి కూడా ఆయన క్లయింట్సే. ఏడాదికి 2,700 కోట్లు లాభమైతే టోటల్ రెవెన్యూ 7,000 కోట్లు. కంపెనీ టర్నోవర్ 40,000 కోట్లు. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ₹1 బ్యాంక్ లోన్ తీసుకోకుండా, ఏ ఇన్వెస్టర్ ని పెట్టుకోకుండా సొంత డబ్బుతోనే ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఏకైక వ్యక్తి ఇవాల్టి యూత్ కి మార్గదర్శి. ఆయనే శ్రీధర్ వెంబు, జోహో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత. ఇదెంత ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలనుందా? అంటే శ్రీధర్ వెంబు సక్సెస్ స్టోరీ చూడండి. అదే చెప్పే ముందు నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నా. నచ్చితే ఫాలో అవ్వండి. యజమానిచ్చే జీతానికి నువ్వు బానిసైతే నీ జీవితంలో నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళవు. శ్రీధర్ వెంబు కూడా ఇలాగే ఆలోచించేవాడు. 1959లో శ్రీధర్ వెంబు తంజావూరులోని ఓ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి మద్రాస్ కోర్టులో స్టెనోగ్రాఫర్. చిన్నప్పటి నుంచి శ్రీధర్ జీనియస్. జేఈఈలో 27వ ర్యాంక్ కొట్టి మద్రాస్ ఐఐటిలో చదివాడు. పెద్ద సైంటిస్ట్ కావాలి అనుకున్నాడు. మద్రాస్ ఐఐటి అందుకు సరిపోదనుకుని ప్రిస్టన్ యూనివర్సిటీకి వెళ్లాడు. అక్కడ కూడా శ్రీధర్ కోరిక నెరవేరలేదు. శ్రీధర్ ఎంత జీనియస్ అంటే వేలకు వేలు పెట్టి మనం నేర్చుకుంటున్న C++ ని జస్ట్ బుక్స్ చదివి నేర్చుకున్నాడు. ఆయన దాహం తీరలేదు. అప్పటికే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. కానీ హ్యాపీగా లేడే. మేధావులు ఎప్పుడూ సాటిస్ఫై కారు. శ్రీధర్ కూడా అంతే. ఇంకా ఏదో చెయ్యాలి అంటూ 1994 వరకు ఇలా ఆలోచనలతోనే సరిపోయింది. జాబ్లు ఎన్ని చేసినా హ్యాపీ లేదనుకున్న టైంలో శ్రీధర్ వెంబు సోదరుడు శేఖర్ వెంబు, కుమార్ వెంబు ఓ నిర్ణయం తీసుకుందాం బ్రో, ఇండియాకి వెళ్ళిపోదాం, అక్కడే ఓ కంపెనీ పెడదాం, మనం బాగుపడటమే కాదు మన వాళ్లకు ఉపాధి కల్పించొచ్చు అని డిసైడ్ అయ్యారు. 1996లో చెన్నైకి వచ్చేశారు. చిన్న షటర్ తీసుకుని అడ్వెంటెక్ అనే కంపెనీ పెట్టారు. ఇది సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ కంపెనీ. మిషన్లు తయారు చేసి అమ్మటం మొదలెట్టారు. కానీ వచ్చిన ఆదాయం అంతా మళ్లీ మిషన్ల తయారీకే వెళ్లిపోతుంది. ఇది వర్కౌట్ కాదు, హార్డ్వేర్ ఆపేసి సాఫ్ట్వేర్ స్టార్ట్ చేద్దామని నిర్ణయాన్ని మార్చుకున్నారు. హార్డ్వేర్ కంపెనీగా స్టార్ట్ అయిన అడ్వెంట్ నెట్ సాఫ్ట్వేర్ కంపెనీగా మారింది. మనం నిజాయితీగా పనిచేస్తే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. మీరు నమ్ముతారా? ఇక్కడ నమ్మాల్సిందే. ఎందుకంటే అడ్వెంటెక్ కంపెనీ తెలియకుండా తయారు చేసిన ఓ సాఫ్ట్వేర్ అప్పటికే వరల్డ్ ఫేమస్ అయిన HP కంపెనీకి చెక్ పెట్టింది. ఎస్, ఈ ఎగ్జిబిషన్ లో అడ్వెంట్ నెట్ కంపెనీ ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ ని చూసి జపాన్ కు చెందిన కొన్ని కంపెనీలు వరుసగా ఆర్డర్లు ఇచ్చాయి. వీళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఇలా ఆర్డర్స్ వస్తున్నాయని. వీళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ ని HP నుంచి కొంటే కోట్లకు కోట్లు ఖర్చు చేయాలి. కానీ అదే సాఫ్ట్వేర్ అడ్వెంట్ నెట్ దగ్గర డెడ్ చీప్ గా దొరికింది. అంతే, అడ్వెంట్ నెట్ కి పెద్ద బ్రేక్ త్రూ దొరికింది. అంతేకాదు అదే ఓ బిజినెస్ ఐడియాగా కూడా మారింది. మంచి డాక్టర్ సొంతంగా హాస్పిటల్ పెట్టలేడు, కానీ క్లినిక్ నడిపిస్తాడు. మంచి చెఫ్ సొంతంగా హోటల్ పెట్టలేడు, కానీ ఫుడ్ కోర్ట్ నడిపించగలడు. సో చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద అవసరాలు ఉంటాయి. అంటే HP లాంటి సంస్థలు పెద్ద కంపెనీలకు ఇచ్చే సాఫ్ట్వేర్లను మనం చిన్న చిన్న కంపెనీలకు తయారు చేసి పెడదామనే ఆలోచన వచ్చింది. జపనీస్ కంపెనీలు అడగనే శ్రీధర్ వెంబు ఓకే చెప్పేశారు. అలా చిన్న కంపెనీలకు పనిచేయడం మొదలుపెట్టిన అడ్వెంట్ నెట్ కు 1998లో ఓ బిగ్ కంపెనీ నుంచి బిగ్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ తో అడ్వెంట్ నెట్ ఆదాయం $1 మిలియన్ పెరిగింది. ఇది మామూలు విషయమా? 8 కోట్లు. కంపెనీ రెవెన్యూ 1 మిలియన్ నుంచి 2 మిలియన్ వరకు చేరే నాటికి అడ్వెంట్ నెట్ కి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. మీ కంపెనీని $25 మిలియన్ అమ్ముతారా అని. మీరేం ఆలోచిస్తారు? $2 మిలియన్ టర్నోవర్ కూడా లేని కంపెనీకి $25 మిలియన్ ఇస్తానంటే ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళ స్టాఫ్ ఎంతో తెలుసా? జస్ట్ 5 మంది మాత్రమే. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నో, ఎవ్వడికి అమ్మేదే లేదని. కానీ ఆఫర్ వాళ్లకు బోర్డ్ ఎంత కాన్ఫిడెన్స్ ని పెంచింది. మనం ఇంకేదో సాధించబోతున్నామనే నమ్మకాన్ని కూడా కలిగించింది.
2000 సంవత్సరం నాటికి అడ్వెంట్ నెట్ టర్నోవర్ $10 మిలియన్ల చేరింది. వాళ్ళ ఉద్యోగుల సంఖ్య 115కు చేరింది. సరిగ్గా ఇదే టైంలో అంటే 2000 సంవత్సరంలో .com సంక్షోభం, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డమాల్. కానీ అడ్వెంట్ నెట్ కి ఏం కాలేదో. సిస్కో, ఇంటెల్, ఒరాకిల్ లాంటి కంపెనీలు వణికిపోయాయి. అంతెందుకు, అడ్వెంట్ నెట్ క్లయింట్లో 80% మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ అడ్వెంట్ నెట్ ఏం కాలేదు. ఎందుకంటే అడ్వెంట్ నెట్ ఇన్వెస్ట్మెంట్ విధానం వేరు. సంపాదించిన డబ్బును బయటకు పంపు చేయకుండా కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. దీనివల్ల వీళ్ల చేతుల్లో ఫుల్ గా క్యాష్ మిగిలింది. 6 నెలల నుంచి 12 నెలల వరకు కంపెనీని నడిపించే అంత డబ్బు చేతిలో ఉంది. అందరు ఉద్యోగుల్ని తీసేసినా అడ్వెంట్ నెట్ ఒక్క ఉద్యోగం కూడా తీయలేదు. కానీ క్లయింట్ దెబ్బతిన్నాడు కదా, మరి ఆర్డర్స్ లేకపోతే ఉద్యోగులు ఏం చేయాలి? సరిగ్గా ఇదే టైంలో శ్రీధర్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఖాళీ ఉన్న ఉద్యోగుల బుర్రకు పదును పెట్టాడు. మార్కెట్లో ట్రెండింగ్ ఐటమ్ ను కనిపెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ రీసెర్చ్ లో పుట్టుకొచ్చిందే మేనేజ్ ఇంజన్. ఇది వరకు తయారు చేసిన సాఫ్ట్వేర్లను మెరుగుపరచడంతో పాటు మేనేజ్ ఇంజన్ ను డెవలప్ చేయడం భలే కలిసి వచ్చింది. ఆ మేనేజ్ ఇంజన్ ఇప్పుడు జోహోకి అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది. ఇదే టైంలో క్లౌడ్ సర్వీస్ ను ఎందుకు డెవలప్ చేయకూడదు అనుకున్నాడు. అలా పుట్టుకొచ్చింది జోహో. ఎస్, జోహో అనే సాఫ్ట్వేర్ పేరు. ఇందులో బిజినెస్ రిలేటెడ్ ఎన్ని ఆపరేషన్స్ ఉంటాయో, హెచ్ఆర్ మేనేజ్మెంట్, హైరింగ్, ఫినాన్స్, అడ్మినిస్ట్రేషన్, ఇలా ప్రతి ఆపరేషన్ ను జోహో ద్వారా చేయొచ్చు. సర్వర్ మా దగ్గర ఉంటుంది, అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. నిజానికి జోహో ప్రొడక్ట్ నేమ్ మాత్రమే, కంపెనీ అడ్వెంట్ నెట్టే, నో చేంజ్. ఇక సాఫ్ట్వేర్ కొత్తదే కానీ బిజినెస్ ఐడియా పాతదే. పెద్ద టెక్ కంపెనీ ₹1,00,00,000 అమ్మే సాఫ్ట్వేర్ ని జోహో జస్ట్ ₹1,00,000కే అమ్మింది. ఫలితం ఊహించని విధంగా జోహోకి క్లయింట్లు పెరిగిపోయారు. శ్రీధర్ ఆలోచన చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కంపెనీకి అప్పులు 0 ఉండాలి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి, బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ గా ఉండేలా చూశాడు. జోహో సాఫ్ట్వేర్ ఎప్పుడైతే హిట్ కొట్టిందో అప్పుడు అమెరికాలో రిజిస్ట్రేషన్ అయిన అడ్వెంట్ నెట్ ని ఇండియాకి మార్చేశాడు. 2009లో ఇండియాలో ఆ కంపెనీ పేరును జోహోగా రిజిస్టర్ చేశారు. ఇదే ఇప్పుడు మనం చూస్తున్న జోహో కంపెనీ. మీకు డౌట్ రావచ్చు, ₹1,00,00,000 సాఫ్ట్వేర్ ను శ్రీధర్ ₹1,00,000కు ఎలా అమ్ముతున్నాడు, దాన్ని ఎలా తయారు చేస్తున్నాడు అని. చాలా సింపుల్, ఖర్చును తగ్గించుకోవడం. 2004లో జోహో యూనివర్సిటీని స్టార్ట్ చేశాడు. ఇది గురుకులం లాగా పనిచేస్తుంది. 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివితే చాలు. ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, జోహో యూనివర్సిటీలో డిప్లొమా చేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతారని ఆఫర్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద యూనివర్సిటీలను ఎంచుకుంటే శ్రీధర్ చిన్న చిన్న కాలేజీలను ఎంచుకున్నాడు. వచ్చిన వాడికి 6 నెలలు టెక్నాలజీని నేర్పించాడు, ఇంగ్లీష్ కూడా నేర్పించాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మార్చేశాడు. వాళ్లకు తన కంపెనీలోనే ఉద్యోగాలు ఇచ్చాడు. జోహోలో పనిచేసే 15% సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కనీసం డిగ్రీ కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జోహో సాఫ్ట్వేర్ కంపెనీలను ఎక్కడ పెడుతుందో తెలుసా? చెన్నై టెక్ పార్క్ లోనో, హైదరాబాద్ హైటెక్ సిటీలోనో కాదు. ఏ గ్రామంలో ఎక్కువ మంది ఉద్యోగులు దొరుకుతారో ఆ గ్రామంలోనే సాఫ్ట్వేర్ కంపెనీని ఓపెన్ చేస్తారు. జోహోకి అతిపెద్ద ఆఫీసులు ఎక్కడున్నాయో తెలుసా? తమిళనాడులోని తన్కాశీలో, ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో ఉంది. ఒక్కో ప్లేస్ లో 500 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. శ్రీధర్ వేంపు ఆశ ఏంటో తెలుసా? గ్రామాల్లోనే సాఫ్ట్వేర్ కంపెనీలు పెంచాలి. కనీసం ఒక్కో కంపెనీలో 5,000కు పైగా ఉద్యోగులు పనిచేయాలని. ఎందుకంటే శ్రీధర్ వేంపు ఇవాల్టికి కూడా గ్రామంలోనే ఉంటాడు. లుంగి కట్టుకుని తిరుగుతాడు, సైకిల్ మీదనే వెళ్తాడు. బెంచ్ కార్లు, ఆడి కార్లు ఉన్నాయి. ఆయన పెద్దగా పట్టించుకోడు. అంటే శ్రీధర్ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటో తెలుసా? నీ బిజినెస్ ఐడియాకు బలం ఉంటే నువ్వు ఎక్కడి నుంచైనా దాన్ని స్టార్ట్ చేయొచ్చు, ఏడ కూర్చోనైనా నడిపించవచ్చు. అమెరికాలో అమ్మే సాఫ్ట్వేర్లను హైటెక్ సిటీలోనో టెక్ పార్క్లోనో తయారు చేయాలా? పట్టణాల్లో ఉద్యోగుల్ని తీసుకుంటే వాడి లివింగ్ కాస్ట్ పెరుగుతుంది, వాడికి జీతం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అదే గ్రామాల్లో కంపెనీ పెడితే తక్కువ జీతంలో ఎక్కువ తెలివైన ఉద్యోగి దొరుకుతాడు, సంతోషంగానూ ఉంటాడు, ఎక్కువ ప్రొడక్టివిటీ ఇస్తాడు. అంతేకాదు, నువ్వు తయారు చేసే ప్రొడక్ట్ కొందరు వ్యక్తులకే పనికొస్తే వేస్ట్, అందరికీ పనికొచ్చేలా ఉండాలి. జోహో అలా పుట్టిందే కదా, అలా ఆలోచించాడు. కాబట్టే ఇవాళ ఏడాదికి 2,700 కోట్ల ఆదాయం సంపాదిస్తున్నాడు, 7,000 కోట్ల వ్యాపారం చేస్తున్నాడు. కంపెనీ విలువను 40,000 కోట్లకు పెంచాడు. మరి మీరేమంటారు?
శ్రీధర్ వేంపు నుంచి మీరు నేర్చుకున్న మంచి పాయింట్స్ ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.